నా దగ్గర ఉన్న ఫిష్ ట్యాంక్లో వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. ఒక 2 వీక్స్ ఎగ్జామ్కి వేరే ఊరికి వెళ్ళాను, అంతే సంగతి. వచ్చి చూసేసరికి 2 ఫిష్ ట్యాంక్లో వాటర్ చాలా గ్రీన్గా అయిపోయాయి. ఈ గ్రీన్ వాటర్ అనేది ప్రతి ఫిష్ హాబీస్ట్ ఫేస్ చేసే ఇష్యూ. ఇంకా అవుట్డోర్ పాండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే వాటర్ని క్లియర్గా ఉంచడం కోసం చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ నేను ఈ వీడియోలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గ్రీన్ వాటర్ని క్రిస్టల్ క్లియర్గా కన్వర్ట్ చేస్తాను. ఇంకా వాటర్ గ్రీన్గా అవ్వకుండా ఉండటానికి టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. రీసెంట్గా పెట్టిన ఫ్లవర్ హార్న్ డైట్ ప్లాన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా 52 మెంబర్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. యూ గైస్ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నేహా గప్పీ ఫామ్ నుంచి ఫిషెస్ బై చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ని స్కాన్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీ సపోర్ట్కి కృతజ్ఞతగా నా నుంచి ఒక చిన్న రిటర్న్ ఫేవర్. ఫస్ట్ 10 ఆర్డర్స్కి మాత్రం 50% ఆఫ్ ఉంటుంది. సో లేట్ చేయకుండా వెంటనే గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టెప్, ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ని 50 to 60% రిమూవ్ చేయాలి. ఇంకా వాటర్ని రిమూవ్ చేస్తున్నప్పుడు బాటంలో ఉన్న ఫిష్ వేస్ట్ని కంపల్సరిగా రిమూవ్ చేయాలి. ఈ ట్యాంక్లో వాటర్ రిమూవ్ అయ్యేలోపు అసలు గ్రీన్ వాటర్ ఎందుకు ఫామ్ అవుతుందో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ వాటర్ అనేది సింగిల్ సెల్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది ఉండడం వల్ల ఫిష్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా న్యూబార్న్ ఫిషెస్కి కూడా ఫుడ్ సోర్స్లా యూజ్ అవుతుంది. కానీ మనకి ఫిష్ హెల్త్ అండ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయడానికి క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉండాలి. గ్రీన్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వాటర్లో న్యూట్రియంట్స్ ఎక్కువైనప్పుడు. న్యూట్రియంట్స్ అంటే ఏవో కాదండి, ఫిష్ రిలీజ్ చేసే వేస్ట్ అండ్ ఇంకా లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఇవి గ్రీన్ ఆల్గేకి ఫుడ్ సోర్స్లా హెల్ప్ అవుతాయి. వాటితో పాటు సన్లైట్ వాటర్ సర్ఫేస్ మీద పడడం వల్ల గ్రీన్ ఆల్గే వాటర్లో ఎక్స్ప్లోడ్ అవుతుంది. 60% వాటర్ అయితే రిమూవ్ చేశాను. ఇంకా న్యూ వాటర్తో రీఫిల్ చేయాలి. ప్లాన్డ్ వాటర్ చేంజ్ అయితే స్టాక్ వాటర్ని రెడీ చేసుకుంటాను. కానీ ఇది సడన్గా వాటర్ చేంజ్ కాబట్టి ట్యాప్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. స్టాక్ వాటర్ లేదా సాఫ్ట్ వాటర్తో రీఫిల్ చేస్తే చాలా బెటర్. ఇప్పుడైతే ఫుల్గా వాటర్ ఫిల్ చేశాం. నేనైతే ఇలా మేజర్ వాటర్ చేంజెస్ చేసినప్పుడు ఫిష్కి డిసీజెస్ లేదా ఇన్ఫెక్షన్స్ రాకుండా రాక్ సాల్ట్ని అయితే యూజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల వాటర్లో బ్యాక్టీరియా ఇంకా ఏమైనా వైరసెస్ ఉంటే వాటిని కిల్ చేస్తుంది. సో మీరు కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే గ్రీన్ వాటర్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. గ్రీన్ వాటర్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా 3 థింగ్స్ అయితే ఉండాలి. నార్మల్ వాటర్, న్యూట్రియంట్స్ అంటే ఫిష్ వేస్ట్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, ఇంకా లైట్. ఈ 3 థింగ్స్లో ఏ ఒక్కటి లేకుండా రియాక్షన్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ మన గోల్ రియాక్షన్ ఫెయిల్ అవ్వటమే. వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఫిష్కి ఫుడ్ మనం వేస్తూనే ఉంటాం. ఇంకా అవి న్యూట్రియంట్స్లా కన్వర్ట్ అవుతూనే ఉంటాయి. అక్వేరియంలో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్గా జీరో చేయలేం కాబట్టి మనం అయితే లైట్ని బ్లాక్ చేస్తే ఆ రియాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇంకా వాటర్ అనేవి క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం లైట్ని 70 to 80% వరకు తగ్గించాలి. ఇప్పుడైతే మనం ఫిష్ ట్యాంక్ని ఒక లిడ్తో 80% కవర్ చేయాలి. ఇంకా పాండ్స్కి అయితే డైరెక్ట్గా సన్లైట్ పడకుండా షేడ్ని ప్రొవైడ్ చేయాలి. షేడ్ నెట్స్ ఇంకా పెద్ద ప్లాంట్స్ పాండ్స్కి దగ్గరగా ఉంటే చాలా బెటర్. ఇండోర్ అక్వేరియంస్కి అయితే లైట్ డ్యూరేషన్ ఇంకా ఇంటెన్సిటీని తగ్గించాలి. ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ ఆప్షనల్. వీటిని ఫాలో అయితే ఫ్యూచర్లో వాటర్ మళ్ళీ గ్రీన్గా టర్న్ అవ్వకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కోసారి తెలియకుండా ఫిష్కి ఓవర్గా ఫీడింగ్ చేస్తూ ఉంటాం. ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వాటర్ని స్పాయిల్ చేస్తుంది. ఇంకా గ్రీన్ వాటర్ కాజింగ్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో స్నేల్స్ని ట్యాంక్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఓవర్ ఫీడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా వాటర్లో ఉన్న ఫిష్ వేస్ట్ని కంప్లీట్గా జీరో చేయాలంటే మాత్రం ప్లాంట్స్ని యాడ్ చేయడం చాలా బెటర్. వీటిని ఫాలో అయితే ఫ్యూచర్లో వాటర్ మళ్ళీ గ్రీన్గా టర్న్ అవ్వకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వాటర్ క్లియర్గా అవ్వాలంటే మనం 5 to 7 days వెయిట్ చేయాలి. ఇప్పుడైతే వాటర్ చాలా క్లియర్గా అయ్యాయి. ఇంకోసారి ఈ సైకిల్ని రిపీట్ చేస్తే వాటర్ సూపర్ క్లియర్గా అవుతాయి. స్టార్టింగ్లో ఉన్న వాటర్కి ఇప్పుడు ఉన్న వాటర్కి మీరే ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతే గ్రీన్ వాటర్ని క్రిస్టల్ క్లియర్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా గ్రీన్గా కన్వర్ట్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా 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 कोई कोई